Hey buddies, welcome to my channel. This Vijay Kumar Bhaveshri. ఏంట్రో అంతంత పెద్ద thumbnails పెట్టిందని చూస్తున్నారా? అసలు ఏందా మాట్లాడబోతుంది ఈ వీడియోలో అనేది ఫస్ట్ 50 సెకండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ సెకండ్ చూడాలా వద్దా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. ఓయ్ మిమ్మల్ని అసలు మీ గోల్స్ ని అంబిషన్స్ ని ఎందుకంత ఈజీగా సాక్రిఫైస్ చేస్తున్నారు? హలో, ఈజీగానా? నెవర్. మీ సొసైటీ, మీ ఇల్లు మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేలాగా చేస్తుంది. ఐ రైట్? ఐ నో. ఈరోజు మీతోనే మాట్లాడబోతున్నా. మీతో మాత్రమే కాదు, మీ పేరెంట్స్ తో కూడా మాట్లాడబోతున్నా. ఇప్పటికీ చాలా సార్లే మీ అంబిషన్స్ గురించి, మీ చాయిసెస్ గురించి మీ పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సార్లే ట్రై చేసింటారు. బట్ ఎవ్రీ టైమ్ ఇట్ డజంట్ వర్క్ కదా, అండ్ ఇట్ ఆల్వేస్ లీడ్స్ టు సాక్రిఫైస్. సాక్రిఫైస్ అనేది ఫ్యూచర్ లో చాలా రిగ్రెట్ ఫీల్ చేసేలాగా చేస్తుంది అనమాట. యూ డోంట్ మేక్ దట్ డిసిషన్. డోంట్ ఎవర్ గివ్ అప్ ఆన్ యువర్ కెరియర్. ఒకవేళ మీకు మీ పేరెంట్స్ ని కాదు అని చేసే ధైర్యం ఉంటే జస్ట్ డూ దట్. క్రాస్ ద బార్డర్ లైన్. ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ మీరు చాలానే ట్రై చేసి ఉంటారు వాళ్ళని కన్విన్స్ చేయనీకి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయనీకి. అంతవరకు ట్రై చేశారంటేనే మీరు ఆ కెరియర్ ఆప్షన్ లో ఎంత ప్యాషనెట్ గా ఉన్నారనేసి మీకే తెలుసు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్యూచర్ మొత్తం చూసుకుంటే మీ కెరియర్ లో మీరు మాత్రమే ఉంటారు. నాట్ ఎయిదర్ యువర్ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్ ఎల్స్. ఒకవేళ ఇలా చేయాలనుకుంటే దెన్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ మెంటాలిటీ అనమాట. లైక్ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాలనుకున్నా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. బికాస్ యూ చూజన్ యువర్ జర్నీ, రైట్? మేబీ పేరెంట్స్ మిమ్మల్ని హెల్ప్ చేయొచ్చు, మీతో మాట్లాడకుండా ఉండొచ్చు, అండ్ ఈవెన్ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. బట్ మీరు ఒకసారి సక్సెస్ ని ఫేస్ చేశాక ఈ పాస్ట్ అంతా వాళ్ళకి గుర్తుండదు గైస్. ఈవెన్ ఎంత స్ట్రిక్ట్ పేరెంట్స్ అయినా వాళ్ళ చిల్డ్రన్స్ సక్సెస్ ని సెలబ్రేట్ చేయకుండా అయితే ఉండలేరు. ఐ ప్రామిస్. ఇంకొన్ని మంది ఉంటారు లైక్ పేరెంట్స్ కి చాలా ట్రై చేసింటారు అనమాట. వాళ్ళ గోల్స్ గురించి చెప్పడానికి చాలా ఎక్స్ప్లెయిన్ చేసింటారు, కన్విన్స్ చేసింటారు, బట్ ఇట్ డజంట్ వర్క్. ఇంకా వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదన్నమాట పేరెంట్స్ ని కాదు అని చెప్పి చేయని కూడా. వాళ్ళకి నేను ఒకటి చెప్తా, లైక్ మేక్ ష్యూర్ దట్ యువర్ ఆల్టర్నేటివ్ కెరియర్స్ గివ్ స్కోప్ టు లెర్న్ ద స్కిల్స్ వాట్ యు వాంటెడ్. ఇంకొన్ని మంది ఉంటారు లైక్ వాళ్ళ థాట్స్ ని, వాళ్ళ విజన్స్ ని అట్లీస్ట్ ఇంట్లో చెప్పనీకి కూడా భయపడుతూ ఉంటారు. యా, ఒకవేళ మీరు ఈ లిస్ట్ లో ఉంటే లిజన్, డోంట్ వరీ, ఐ మేక్ యూ కాన్ఫిడెంట్. ఓకే, వీళ్ళకి నేను చెప్పుతున్నది ఒకటే అనమాట, ఇంకా చాలు. లైక్ కష్టమో భయమో స్టెప్ అవుట్. ఫస్ట్ మీ డెసిషన్ ని మీరు ఏం అసలు అనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీ పేరెంట్స్ ఇన్ ఏ పొలైట్ వే. ఫస్ట్ వాళ్ళ మెంటాలిటీని మీరు అర్థం చేసుకునేకి ట్రై చేయండి. లైక్ అసలు మీ ఆప్షన్స్ ని వాళ్ళు ఎందుకు కాదంటారు అనేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకొని దెన్ స్టెప్ ఇట్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ వాట్ యు ఆర్ థింకింగ్. ఫస్ట్ ఈ క్వశ్చన్ ని మిమ్మల్ని మీరు అడగండి, లైక్ అసలు నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయనీకి? నో, మీరు మీ కెరియర్ గురించి మీ పేరెంట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతే కదా. దాంట్లోకి ఎందుకు అసలు భయపడుతున్నారని? కష్టమో నష్టమో ఫస్ట్ అయితే ధైర్యం చేసి మీ థాట్స్ ని, మీ గోల్స్ ని, మీ అంబిషన్స్ ని మీ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇన్ ఏ పొలైట్ వే. ఫస్ట్ ఇలా అనుకుంటున్నా అనేది మీ పేరెంట్స్ కి తెలిసేలా చేయండి. అసలు మీరు ఏం అనుకుంటున్నారో, ఏం థాట్ లో ఉన్నారు మీ పేరెంట్స్ కే తెలియకపోతే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? పాయింట్ రైట్? ఒకవేళ అలానే భయపడుతూ అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటే లైఫ్ లాంగ్ అలానే ఉండిపోవాలి. ఇంకా అలవాటు చేసుకునేయండి, ఓకేనా? నాకు ఒక విషయం అర్థం కావట్లే. 15 years మీ ఇంట్లో పెరుగుతున్నారు, 15 years మీ పేరెంట్స్ ని చూస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరనే మీ ఆప్షన్స్ ని, మీ థాట్స్ ని ప్రెజెంట్ చేయనీకి ధైర్యం లేకపోతే ఫ్యూచర్ లో సొసైటీలో ఏం ప్రెజెంట్ చేస్తారు? దానికి ఎక్కడి నుండి ధైర్యం వస్తుంది మీకు? అండ్ ఫైనల్ గా మీకు చెప్తున్నది ఏంటంటే డోంట్ ఎవర్ సాక్రిఫైస్ యువర్ కెరియర్. దాని తర్వాత చాలానే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి, పేరెంట్స్ 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 అంటున్నావు కదక్క, బయట సొసైటీ గురించి ఏంటంటే షిట్ ఇస్ జస్ట్ ఎ షిట్. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సొసైటీ అనేది ఏదో కాదు, మనమే సొసైటీ. మన లైఫ్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. సొసైటీ డిసైడ్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తావు నీ లైఫ్ లో? ఒక ప్రాబ్లం అనేది నువ్వు ఫేస్ చేస్తున్నప్పుడు ఏ సొసైటీ గానీ, ఏ రిలేషన్ గానీ, ఏ ఫ్రెండ్స్, ఏ ఫ్యామిలీ మెంబర్ గానీ నీ దగ్గర రారు. నీ సిచ్యువేషన్ ని వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్ లో కూడా ఉండరు అనమాట.
ఈ రియాలిటీని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడే నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ అవుతావు. ఒక ఇండిపెండెంట్ లైఫ్ ని లీడ్ చేస్తావు. ఇది గుర్తుపెట్టు. ఒకవేళ మీ పేరెంట్స్ పక్కనే ఉంటే రైస్ యువర్ వాయిస్. ఈ విషయం పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నా. లైక్ మీ పిల్లలు కానీ మీ దగ్గర వాళ్ళ ప్యాషన్ గురించి, వాళ్ళ కెరియర్ గురించి, దేని గురించి అయినా డిస్కస్ చేయనీకి వస్తే ఫస్ట్ పేషెన్సీతో వినండి. లెట్ దెమ్ కంప్లీట్ దేర్ థాట్ విజన్. అన్ని విషయాల్ని మీరు ఫస్ట్ డీటెయిల్ గా విని దాని తర్వాత మీ డెసిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ లోనే హైపర్ రియాక్ట్ అయిపోయేసి నో ఇట్ విల్ నాట్ హ్యాపెన్, నో నేను ఎక్స్పెక్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేస్తే లైక్ యు నో వాట్, ఫ్యూచర్ లో వాళ్ళు ఇంకా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దే ఆర్ నాట్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఎనీమోర్. దానికి రెడీగా అవ్వండి. ప్రాసెస్ ని కానీ, ప్యాషన్స్ ని కానీ, కెరియర్ ని కానీ యాక్సెప్ట్ చేయకపోతే బయట వాళ్ళని సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సో మంచిగా మీ పిల్లల గురించి ఫస్ట్ అర్థం చేసుకునేకి ట్రై చేయండి. ఫస్ట్ మాట్లాడండి వాళ్ళతో, స్పెండ్ టైం విత్ దెమ్. యాక్చువల్లీ మీకు ఒక అడ్వైస్ ఇస్తా. యాజ్ ఏ టీనేజర్ అఫ్ కోర్స్, లైక్ మీరు ఎంత ఫ్రెండ్లీగా మీ పిల్లలతో ఉంటారో వాళ్ళు అంత ఓపెన్ గా మీ దగ్గర ఉంటారు అనమాట. దే డోంట్ వాంట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫ్రెండ్స్ లైక్ బడ్డీస్, గ్యాంగ్, అవేమీ అవసరం లే. ఇంట్లో ఎన్విరాన్మెంట్ కానీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే బయట ఎన్విరాన్మెంట్ నథింగ్. కెరియర్ గురించే కాదు, ఇంకా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి అప్కమింగ్ వీడియోలో నేను మాట్లాడుతూనే ఉంటా. ఆ వీడియోస్ అంతా మీరు మిస్ అవ్వకూడదు. మీ కాన్ఫిడెంట్ ని బూస్టప్ చేసుకోనికి సబ్స్క్రైబ్ చేసుకో. ఒకవేళ టీనేజర్స్ నా మాటలకి కనెక్ట్ అయితే వైట్ హార్ట్ ని కమెంట్ చేయండి. పేరెంట్స్ నా అడ్వైస్ ని మీరు తీసుకున్నట్లయితే రెడ్ హార్ట్ ని కమెంట్ చేయండి. ఓకే, రైజ్ యువర్ థాట్స్, ఎక్స్ప్లోర్ యువర్ విజన్, కీప్ గోయింగ్. బాయ్.